తమిళనాడు ఎన్నికలలో విజయ్ సీఎం అయ్యే విధంగా దూసుకుపోతాడు. ఏకంగా 89 స్థానాలలో విజయ్ నెంబర్ 1 పొజిషన్లో అయితే తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతాడు. రెండో ప్లేస్లో ఏఐడిఎంకే ఉంది, మూడో ప్లేస్లో డిఎంకే ఉంది. అంటే అర్థం చేసుకోండి, అధికార పార్టీని కూడా వెనక్కి నెట్టి అధికారం చేజిక్కించుకునే దిశగా విజయ్ అయితే దూసుకుపోతాడు. యాక్సెస్ మై ఇండియా సర్వే వాళ్ళు ఏదైతే చెప్పారో విజయ్కి 98 నుంచి 120 స్థానాలు వస్తాయని చెప్పారు. ఏ సర్వే కూడా చెప్పలేదు, కానీ యాక్సెస్ మై ఇండియా సర్వే నిజమయ్యే విధంగా విజయ్ కూడా ఈ ఫలితాల్లో దూసుకుపోతాడు. దాదాపు 90 స్థానాలలో విజయ్ నెంబర్ 1 పొజిషన్లో కొనసాగుతాడు. మరొక వైపు బెంగాల్ గడ్డ మీద బీజేపీ జెండా ఎగరబోతున్నట్టుగా స్పష్టంగా కనబడుతుంది. దాదాపుగా 124 స్థానాలలో బీజేపీ అయితే ముందంజలో ఉంది. బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చే విధంగా స్పష్టంగా కనబడుతుంది. మరొక వైపు ఎవ్వరు ఊహించని విధంగా తమిళనాడులో ఒంటరిగా విజయ్ అధికారంలోకి వచ్చే విధంగా అయితే ఫలితాలు కనబడుతున్నాయి. ఒకవేళ విజయ్ అధికారంలోకి ఒంటరిగా రాకుండా ఏఐడిఎంకేతో కలుపుకొని అధికారంలోకి వచ్చే విధంగా స్పష్టంగా కనబడుతుంది. విజయ్ నిజంగానే సీఎం అవుతాడా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి.